తెలంగాణ టైంలో 11 మంది ఎంపీలు తెలంగాణ బాని వినిపించారు సార్. మీరైతేనేమి, వివేక్ గారు అయితేనేమి, సర్వే సత్యనారాయణ అయితేనేమి, ఇలా చాలామంది దళితులు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు లాంటి బీసీ ఎంపీలు ఉన్నారు. ఎస్టీ ఎంపీ అయినటువంటి బలరాం నాయక్ గారు ఉన్నారు. ఇలా చాలామంది తెలంగాణ బాని ఆ టైంలో వినిపించారు. అప్పట్లో 11 మంది కాంగ్రెస్ పార్టీ బలం. బీఆర్ఎస్కి ఉంది ఇద్దరే, ఒకరు కేసీఆర్ అయితే మరొకరు విజయశాంతి సార్. ఆ టైంలో ఎట్లుండే సార్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆ వాతావరణం ఎట్లుందో? మీరు అనుకున్నారా తెలంగాణ ఇస్తుంది, తెలంగాణ వస్తుంది అని? 2009లో ప్రప్రథమంగా మొదటిసారిగా నేను ఎంపీగా గెలవటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సార్. దానికి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు నన్ను గుర్తించి నమ్మి నాకు టికెట్ ఇప్పించి 27 రోజులలో నన్ను ఎంపీ చేయటం జరిగింది. దానికి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను ఆ కుటుంబానికి అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్లనే అది సాధ్యమైంది. అమ్మ సోనియమ్మ గారికి అనుకోకపోతే మేము అంత వేడిగా వాడిగా ఉద్యమం చేసేవాళ్ళం కాదు అనేది సత్యం. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని 2004లో ఇస్తామని ఒక మాట చెప్పి ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాట ఉంది. ఇచ్చిన అమ్మ ప్రభుత్వంలో ఉంది, పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. పార్టీ యొక్క సర్వైవల్ ఇచ్చిన హామీని నిలబెట్టేటప్పుడే సర్వైవల్ అవుతుంది, క్రెడిబిలిటీ నిలబడుతుంది. దాని కొరకు అలుపెరగని పోరాటం పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట అనేక ఉద్యమ రూపాలను ఆవిష్కరించి మా పార్టీని ఒప్పించుకుంటూ పాటుగా ఇతర పార్టీలను కూడా మెప్పించి మా 172 సీట్లే ఉంటే యూపీఏ అలీస్ కలిపితే 206 సీట్లు ఉంటే మిగతా సీట్లను కూడా మేము సంపాదించి 272 సీట్లను సంపాదించి ఇంకా 60-70 సీట్లు సంపాదించి తెలంగాణ బిల్లును సునాయాసంగా ప్రవేశపెట్టి పాస్ చేయించినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు. ఆ రోజు తెలంగాణ ఎంపీలం 11 మంది ఎంపీలం ప్లస్ మా మంత్రి జయపాల్ రెడ్డి గారు 12 మంది అలుపెరగని పోరాటం చేసినాం. ఐక్యంగా చెయ్యి కలుపుకున్నాం, భుజం కలుపుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించాల్సిందే అనేటువంటి ఒక దీక్ష తీసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది. దానిలో అనేక రకాల ఒత్తిళ్ళు, ప్రలోభాలు, ఇబ్బందులు అనేకం సృష్టించినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దేనికి లొంగకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మేమందరం కలిసికట్టుగా పనిచేయటం జరిగింది అనేటువంటి మాట మరి ప్రజలకు అందరికీ తెలుసు. అప్పుడు టీవీలే సాక్ష్యం. ఇవాళ నేను గొప్ప చెప్పుకోవటం కాదు, అప్పుడు టీవీలే సాక్ష్యం. మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా తెలంగాణ అనేటువంటి నినాదం తీసుకున్నాం. అందులో అనేక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. యూపీఏ అలీస్ అయినటువంటి మా శరద్ పవార్ గారు మాకు సపోర్ట్ చేయాలంటే ఆయనకు విదర్భ పంచాయతీ ఉన్నది, బయటకు వచ్చి బహాటంగా చెప్పే పరిస్థితి లేదు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మాకు కలీస్ అయినప్పటికీ కూడా ఆమెకు గూర్ఖాల్యాండ్ పంచాయతీ ఉన్నది. ఇవన్నిటిని అధిగమించి ఒప్పించి మెప్పించి తెలంగాణ ఉద్యమాలను చూపించి ఆత్మహత్యలను చూపించి అనేక రకాలుగా నిరసనలు అనేక రకాలుగా సంబంధ వర్ణాలు చేస్తున్నటువంటి త్యాగాలను చూసిన తర్వాత వాళ్ళను కరిగించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తేవటం జరిగింది. అందుట్లో కీలకంగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినాడు. మరి ఆంధ్ర ప్రాంత ఎంపీలు మా సహచరులు అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా పెప్పర్ స్ప్రే లాంటిది కొట్టినప్పటికీ కూడా ఆ పెప్పర్ స్ప్రే కొట్టినాడు పార్లమెంట్లో ఒక విస్ఫోటం జరిగినట్టు ఏ డోర్లకి వెళ్ళి ఆ డోర్లకు వెళ్ళి బయటికి దగ్గుకుంటూ అందరూ సభ్యులు ఉరికితే బయటికి. సార్ అసలు పెప్పర్ స్ప్రే కొట్టే ముందు అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు ఏం జరుగుతుంది? బిల్ పాస్ అయ్యే మూమెంటా ఏం జరుగుతుంది? పాస్గా బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని బిల్లును చింపాలనేది ఒకటి, ప్రవేశపెట్టనీయద్దు అనేది 2. ఇవన్నిటిని అధిగమించడానికి మేము ఒక
వివేకన్న, మా పొన్నం ప్రభాకరు, బలరాం నాయకు, మధేష్ గౌడు, అందరం ఇక ఒక్క పేరు చెప్తే ఇంకో పేరు చెప్పలేదు, రాజగోపాలరెడ్డి, అందరం కలిసికట్టుగా ఒక వ్యూహం రచించుకొని ఒక యు ఆకారంలో ఓకే మన షిండే గారు హోమ్ మినిస్టరు, ఆయన చేతిని ఉన్న కాగితం చింపకుండా, స్పీకర్ దగ్గరికి చేరకుండా, స్పీకర్ టేబుల్ మీద పేపర్లు చింపకుండా కాపాడే ప్రయత్నంలో యు ఆకారంలో ఉన్నాం. దానికి అమ్మ సోనియమ్మ కూడా పార్టీని పురమాయించడం జరిగింది. అందువల్లనే మీరు ఫోటోలు ఇవాళ కూడా చూసినా కానీ రాజ్బబ్బర్ లాంటి ఎంపీ కూడా మా వెంట నిల్చున్నాడు అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీ ఒక దృఢమైన బలమైన నిర్ణయం తీసుకొని బిల్లు పాస్ చేయించాల్సిందే అనేటువంటి నిర్ణయం తీసుకొని ప్రవేశపెట్టి. ఎవరు సార్? లగడపాటి రాజగోపాల్ సార్? ఎవరు పెప్పర్ స్ప్రే కొట్టిందా? ఎంపీ రాజబొబ్బర్ లాంటి వాడు కూడా మాతో కలిసి ఉన్నాడు అంటున్నా. అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మా 11 మందితో కాకపోతే ఇంక 25 మందిని జమ చేసినాము. వాళ్ళు ఒక 50 మంది, వాళ్ళు 25 మంది ఉన్నారు. వాళ్ళని 25 మందిని తట్టుకోవాలంటే మేము 25 కంటే ఎక్కువ ఉండాలి సార్. మీరు 11 మంది, ఒకళ్ళు ఎంఐఎం, ఇంకా 5 మంది సార్, ఇద్దరు కేసీఆర్, విజయశాంతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. ఓకే, ఇంకా 3 తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. వాళ్ళు అటు ఇటు కాకుండా కొంత ప్రయత్నం చేసి ఉన్నారు. ఈ రకంగా ఆ టైంలో కేసీఆర్, విజయశాంతి ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు సభలనే లేరు, పాస్ అయిద్దా లేదని వాళ్ళకు కూడా భయం, అనుమానం. మాకు కూడా ఒక క్షణంలో మాకు కూడా కొంత భయం అయింది. బిల్లు పాస్ చేసేనాడు భయమైంది. ఎట్లా భయమైంది అని అంటే అప్పటికి 4-5 సార్లు అడ్జర్న్ అయింది పాస్ చేసేనాడు. ఇంకొకసారి అడ్జర్న్ అయిపోతే అయిపోయేది కథ. 1-2 సార్లు అప్పటికి అడ్జర్న్ చేసిండ్రు. స్పీకర్ గారు ఛాంబర్లోకి వెళ్ళిపోయినారు. ఓటింగ్ చేయించే పరిస్థితి సభలో లేదు, బెల్లు నొక్కే పరిస్థితి సభలో లేదు. వాళ్ళు 25 మంది, ఇంకో 25 మంది ఇతరత్ర జమ చేసుకొని 50 మంది బల్లాల మీద ఎగురుతున్నారు. వాతావరణం ఓటింగ్ కండక్ట్ చేసే పరిస్థితి లేని పరిస్థితిలో 4-5 సార్లు అడ్జర్న్ చేసి స్పీకర్ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. మేము స్పీకర్ ఛాంబర్లకు చేరి అందరం కింద కూర్చుండి, అమ్మ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ కావాల్సిందే, ఇది ఎంత డే, ఇక 2-3 రోజులైతే పార్లమెంట్ క్లోజ్ అయిపోతుంది, ఇది ఈ వారంలో అయిపోవాల్సిందే, ఈ రోజు అయిపోవాల్సిందే అని గొడవ చేసి కూర్చున్నప్పుడు జయపాల్ రెడ్డి మాత్రం ఒక మంచి సలహా ఇచ్చిండ్రు. మాకు తెలియనటువంటి సలహా ఏంటంటే, అల్లరి చేసినప్పుడు కూడా మనం బడ్జెట్ బిల్లులు పాస్ చేస్తున్నాం, బోడోల్యాండ్లో, గుర్ఖాల్యాండ్లో, అస్సాంలో, ఎక్కడెక్కడో వేరే రాష్ట్రంలో అల్లరి చేస్తున్నప్పుడు మనం బిల్లు పాస్ చేస్తున్నాం, అట్లనే ఈ బిల్లు పాస్ చేయాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు స్పీకర్ అమ్మ అన్న మాట ఏంటంటే, బడ్జెట్ బిల్లు ఫైనాన్స్ బిల్లు కాబట్టి అన్ని విపక్ష పార్టీలు దానికి ఆమోదం పలుకుతాయి, ఈ బిల్లుకు అలాంటి పరిస్థితి లేదు కదా అని అంటే బీజేపీతో కూడా మేము ఒప్పిస్తాం అని సుష్మా స్వరాజ్ను పార్లమెంట్ హౌస్కి వెళ్ళి నేను పట్టుకొచ్చిన. పొన్నం ప్రభాకర్ ఏమో స్పీకర్ ఛాంబర్లో ఉన్నటువంటి వాళ్ళని కదలకుండా కాపాడు, మాటల్లో పెట్టి కదలకుండా కాపాడు. సెక్రటరీ జనరల్ పిలిచి ఒక ప్రొవిజన్స్ ఆఫ్ ద బిజినెస్ ప్రొవిజన్స్ చూపించినాం. ఆ బిజినెస్ ప్రొవిజన్లో అల్లారి చేసిన ముజవాని ఓటుతో పాస్ చేస్తున్నప్పుడు అప్పుడు స్పీకర్ మనం మేజర్ ప్రతిపక్ష పార్టీని కూడా పిలవాలంటే ఆమెను తీసుకొచ్చేటప్పుడు ఎల్కే అడ్వాణి ఈ రోజు కూడా జీవించి ఉన్నాడు. ఎల్కే అడ్వాణి అన్నాడు, మిస్టర్ సిరిసిల్ల, ఇట్ విల్ నాట్ బి పాస్ టుడే, లెట్ us look into the matter this in the 16th లోక్సభ, ఇది ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సభ, ఇది సాధ్యం కాదంటే సుష్మా స్వరాజ్ అడుగు ముంగడికేసి, మీ మా ఈ సిన్సియర్, ఐఎమ్ దేర్ టు సపోర్ట్, అరే యు ఆర్ మై మా అని మై బోలా అంటే అప్పుడు అన్నది, నేను మీ తల్లిని మా కాదు, నేను మోసి అని ఆ మాట అనుకుంటా ఆమె వచ్చి కూర్చుండి ఒక 30 గంట డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ బిల్లు